ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమె ఉదయకాల వాక్య ధ్యానము అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో ఆఖరి భాగమును ధ్యానం. అన్యజనులు ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. జీవించు ఈ శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకొని ఉండాలని, పాపంతో జోలికి ఏమీ లేక ఉండాలని అపోస్తలుడైన పేతురు గారు 4వ అధ్యాయం మొదటి పేతురు పత్రికలో రాస్తుంది. గతించిన కాలమే చాలు. ఎందుకనగా మిగిలిన కాలము శరీరమందు జీవించి మిగిలిన కాలం అంతయు మనుజాశను అనుసరించి నడుచుకోకుండా ఇక మీదట దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. విశ్వాసము కలిగి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యము. కాబట్టి దేవునికి ఇష్టలై ఉండి ఈ లోకానుసారమైన మనుజాశను అనుసరించి నడుచుకునక దేవునికి ఇష్టలుగా, దేవునికి ఏది ఇష్టమో అది పరీక్షించి రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని మన మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము చెంది దేవుని చిత్తమేదో పరీక్షించి ఆయన ఇష్టానుసారము జీవించుకోవాలని. గడిచిన కాలము చాలు, ఇక గతించిన కాలము చాలు. అన్యజనులు నడుచుకున్నట్లు మనం నడుచుకున్న ఆ కాలము చాలు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. హెచ్చరికగా అది మనకు తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు తన భక్తుని ద్వారా. కాబట్టి ఈలోక ఆశలు, శరీరాశలను, నేత్రాశలను, జీవకుణము గల్తీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. కాబట్టి ఇక గతించిన కాలం చాలు. మన విశ్వాస జీవితంలో మనము విశ్వసించుచూనే, విశ్వాసముంచుచూనే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి మనం ఈ లోకానుసారంగా జీవించున్న ఈ గతించిన కాలము చాలు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువలన 2వ రాజుల గ్రంథంలో అప్పటి ప్రజలు ఎలాగూ జీవిస్తూ ఉన్నారు అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి వారు 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో 32వ వచనంలో మరియు జనులు యెహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తం సామాన్యుల్లో కొందరిని యాజకులుగా చేసుకొనగా వారు జనుల పక్షంగా ఉన్నత స్థలంలో కట్టబడిన మందిరముల యందు బలులు అర్పిస్తూ ఉన్నారు. ఈ ప్రకారంగా వారు 33వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనుల్లో నుండి పట్టబడితిరో, అంటే అన్ని జనుల్లో పట్టబడితిరో ఆయా జనుల మర్యాద చొప్పున దేవతలను పూజించుచు ఉండి నేటి వరకు పూర్వ మర్యాదల ప్రకారము వారు చేయించి ఉన్నారు. యెహోవా యందు భయభక్తులు పూనక, దేవుడు చెప్పిన మాట ప్రకారము ఇతర దేవతలు భయపడక, వాటికి నమస్కరింపక, పూజ చేయక, బలులు అర్పింపక, మహాధికారం చూపి తన బాహుబలము చేత ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారం చేసి ఆయనకు మాత్రమే బలులు అర్పించవలసి ఉన్నదని ఇశ్రాయేలీయులు అని పేరు పెట్టబడిన యాకోబు సంతతి వారికి దేవుడు సెలవిచ్చిన దేవుని సేవింపక, ఆయన ఆజ్ఞలు కట్టడలను, వారి విధులను, ధర్మశాస్త్రము ధర్మమందు దేనిని అనుసరింపక, ఇతర దేవతలు మీరు పూజింపక, మీరు బ్రతుకు దినములన్నీ మోషే మీకు రాసి ఇచ్చిన కట్టడలను, ఆజ్ఞలను, విధులను అనగా ధర్మశాస్త్రం అందరి ధర్మమంతటిని గైకొనవాలని చెప్పినప్పటికీ
వారు మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండిన యెడల ఆయన మిమ్మల్ని విడిపిస్తాడని చెప్పినప్పటికీ ఆయన మాట వెనక తమ పూర్వపు మర్యాద చొప్పుననే జరిగించుచు ఆ ప్రజలు అలాగునే యెహోవా యందు భయభక్తులు గలవారై నన్ను తాము పెట్టుకొనిన విగ్రహములను ఈ లోకానుసారంగా ఉన్న విగ్రహములను జీవపుడము, నేత్రాశ, శరీరాశ ఈ లోకంలో ఉన్నది పూజించుచు వస్తూ ఉన్నారు. వారు భయభక్తులు కలిగే ఉన్నారు. అలాగే అన్ని జనులు నడుచుకున్నట్లు క్రైస్తవ విశ్వాసులు కూడా అనేక విషయంలో, ఎందుకనగా ఈ లోకపు నటన గతించుచున్నదని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఈ లోకపుతో స్నేహము, దేవునితో వైరము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 31వ వచనము, ఈ లోకమును అనుభవించేవారు అమితముగా అనుభవించినట్లు ఉండవలను. ఎలా అనగా ఈ లోకపు నటన గతించుచున్నది, మీరు చింతలేని వారి వలె ఉండాలని నేను కోరుచున్నాను. లోకపు నటన గతించుచు ఉన్నది. అందువలన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడని పేతురు భక్తుడు చెప్తూ ఉన్నాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయు. ఇక గతించిన కాలం చాలు. ఇక ఈ శరీరం అందు జీవించేవాడు మిగిలిన కాలం ఇక మీద మనుషాలను అనుసరించి నడుచుకొనక దేవునికి ఇష్టానుసారంగా నడుచుకోవాలని, తమ ఇష్టానుసారంగా కాక మనం నడుచుకోవాలని. ఎందుకనగా అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి మీరు స్వస్థ బుద్ధి గలవారై, మనస్సు మారి నూతనపరచబడిన వారై, మీరు మీ శరీరాశలను క్రీస్తుతో కూడా సిలువ వేసిన వారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఎప్పుడైతే నీవు ఈ లోకంలో విడిచిపెడతావో అప్పుడు నీకు శ్రమలు వస్తాయి. కానీ ఆ శ్రమను నీవు క్రీస్తు 4వ అధ్యాయం పేతురు పత్రిక 1వ పేతురు, క్రీస్తు శరీరం ముందు శ్రమపడను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా జరించుకొని శరీర విషయంలో శ్రమపడిన వారు శరీరం ముందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట దేవుని కొరకు జీవించాలి. ఎందుకనగా 10వ వచనం 5వ అధ్యాయం 1 పేతురు పత్రికలో, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన తర్వాత పిమ్మట, అనగా విశ్వాసంలో స్థిరపడుచు దేవుని ఆశ్రయించుచు దేవునికి ఇష్టముగా జీవించడానికి కొంతకాలం మనకు శ్రమగా, కష్టముగా, ఆయన మాటకు లోబడి, ఆయన మాటకు విధేయులమై, ఆయన ఆజ్ఞానుసారం జీవించడానికి మనము పూనుకొన్నప్పుడు, మనం నిశ్చయించుకున్నప్పుడు సాతాను మరి ఎక్కువగా శోధిస్తాడు. మరి ఎక్కువగా శ్రమలు వస్తాయి, కష్టంలో వస్తాయి, శోధనలు వస్తాయి, వేదనలు వస్తాయి. అవన్నీ మనం స్థిరపరచబడటానికి, మరి ఎక్కువగా దేవుని సమీపించడానికి, దేవునికి దగ్గర అవ్వటానికి, దేవునితో సహవాసం కలిగి ఉండటానికి అవన్నీ వచ్చినప్పుడు మనం ఎక్కువగా దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి మిమ్మల్ని బలపరుస్తాడు అని రాయబడింది. అందువలన ఆయనకు యుగయుగములకు ప్రభావము కలుగునుగాక ఆమేనని రాయబడింది. కాబట్టి ఎందుకనగా మనము అన్యజనుల్లో వేరుపరచబడి ఉన్నాము, ప్రత్యేకపరచబడి ఉన్నాము, పరిశుద్ధపరచబడి ఉన్నాము. క్రీస్తు యేసునందు పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడి, క్రీస్తు యేసు రక్తమునందు పరిశుద్ధపరచబడి మనము సెట్ అపార్టెడ్ పీపుల్, హగియోస్ అంటాడు. కాబట్టి ఇక చాలు, గతించిన కాలమే చాలు. తీతు పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు ఇలాగ రాస్తూ ఉంటాడు, మనము ఇక మీదట దేవుని వాక్యంలో 3వ అధ్యాయం 3వ వచనంలో, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధములైన దురాశల చేతకు భోగములకు దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. మన రక్షకుడును దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షం పడినప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారా మనలను
రక్షించెను. కాబట్టి మనము ఏం చేయాలి అంటే తీతు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో ఎలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచుండదు. ఎందుకనగా ఆయన సమస్తమైన దుర్నీతుడిని మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటూ తను తానే మన కొరకు అర్పించుకునేను కనుక మనము ఇక మీదట ఈ శరీరం ముందు జీవించు ఈ కాలము దేవునికి ఇష్టలుగా ఉండటానికి ఆ ఇష్టానుసారమైన జీవితం సమాధానము జీవము మనకు అనుగ్రహిస్తుందని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మనం పరీక్షించుకొని మన ఆత్మీయ జీవితం ఎలాగుందో, మన విశ్వాస జీవితం ఎలాగుందో, మనం ఎలాగూ దేవుని ఎదుట ఉన్నాము, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నిలవబట్టు శక్తి గలవారమైనగా ఉన్నామా, లేదా నిద్రించేవారంగానే ఉన్నామా, మేలుకొలు కలిగి మెలకువగా ఉండి ప్రార్థించేవారుగా ఉన్నామా, స్వస్థ బుద్ధి కలవారమై ఉన్నామా లేదా. ఒకప్పుడు మనం ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలుగా మనం ప్రతిష్ఠింపబడ్డామని దేవుని వాక్యంలో 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం ఇప్పుడు 11వ వచనం 9-10 వచనములలో మనము వాక్యమును కవిదీర తుట్టిల వారుగా ఉన్నాము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయం ప్రచురం చేయనిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులని యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. మీరు తను తాను అర్పించుకుంటే ద్వారా విలువ పెట్టి కొనబడ్డవారు, అమూల్యమైన విశ్వాసం పొందినవారు, ఆయన అమూల్యమైన రక్తము, నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తంచే మనం విమోచింపబడ్డామని 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మీరు విలువ పెట్టుకొనబడి దేవుని సొత్తైన ప్రజలు. ఒకప్పుడు ప్రజగా ఉండకప్పుడు దేవుని ప్రజలుగా ఇద్దరు కనుక, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడ్డారు కనుక ప్రియులారా, మనము ప్రదేశము యాత్రికులమను కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయము దుర్గమార్గులను దూషిస్తారో వారి మధ్య మంచి ప్రవక్తన గలవారై ఉండవాలని మీరు బతిమాలుకొచ్చి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరిచినట్లుగా మీరు యుక్తమైన ప్రవక్తన గలవారై మీరందరూ ఏకమనస్కులై ఉండాలని, దీన మనస్కులై ఉండాలని, వినయ మనస్కులై ఉండాలని, విమర్శకులుగా ఉండకుండా దేవుని స్తుతించి ఆరాధించి దేవునిచే పిలువబడిన ప్రజలుగా, దేవుని సొత్తైన ప్రజలుగా మీరు ఉండాలని. ఇక గతించిన కాలమే చాలు. ఇక మీదట మనం మన ఇష్టానుసారముగా దేవుని ఇష్టానుసారము జీవించటకు ఆత్మ సహాయం మనం పొందుకున్నట్లుగా ప్రభువా నీకు ఇష్టముగా జీవించటకు నీ పరిశుద్ధ ఆత్మ సహాయం నాకు అనుగ్రహించటకు అని మనం సిద్ధపరచుకొని మనము తీతుకు పత్రికలో రాయబడిన ప్రకారం ఆయన ఏమని బోధిస్తూ ఉన్నాడు అంటే, భక్తితో ఈ లోకంలో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో ఈ లోకాశలను విసర్జించి మనం భక్తిహీనతను, ఈ లోక సంబంధమైన దురాశను విసర్జించి దేవుని కొరకు జీవించాలని, గతించిన కాలమే చాలని దేవుడి వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు వాక్యము మన హృదయంలో నాటబడి దేవునికి ఇష్టలుగా ఉండటకు, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం కలిగినట్లు మీ జీవితంలో దేవుడు సమాధాన స్థితిని అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రభువానికి స్తోత్రాలు. అవును తండ్రి, ఇప్పటి వరకు మేము మునుపు అవివేకులం, ఈ లోకానుసారం ఇహలోక సంబంధమైన శరీరాశులతో జీవిస్తూ మీ యందు భయభక్తులు గలవారమైనప్పటికీ మేము పెట్టుకున్న విగ్రహములను పూజిస్తూ అది నేత్రాశ, జీవితం, శరీరతో కూడి అవివేకులము, మూర్ఖులముగా ఉంది ప్రభు. మీ విమోచన ద్వారా మీరు అర్పించిన రక్తంచే ప్రోక్షింపబడి మా శరీరాశలను, దురాశలను సిలువ వేసుకున్నట్లు ప్రాచీన స్వభావం వదులుకొని నూతన జీవం పొందిన వారు మీకు ఇష్టలుగా జీవించుటకు మా విశ్వాసంలో మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి సహాయం దయచేయండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో కొరకు, కుటుంబంలో కొరకు, దీవెనల కొరకు ప్రార్థన చేయొచ్చు నాకు తండ్రి. ఆమె తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన
యేసుక్రీస్తు వారి కృప ఇక గతించిన కాలమే చాలు. మనం మన విశ్వాసములకు కర్తవ్య దేవుని ఆయనకు దాని విశ్వాసమును కొనసాగించేవాడని యేసుక్రీస్తు వైపు మనం చూస్తాం. ముందు కొనసాగే ఆత్మ సహాయం, ఆశీర్వాదకరమైన జీవితం దేవుడు మనకు అనుగ్రహించి మిమ్మలను మీ కుటుంబములను దీవించును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.